అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 39. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సార్, మీరు కంటతడి పెట్టడం ఏమిటి? మీరు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు, ఇప్పుడు ఇలా డీలా పడితే ఎలా అన్నాడు గిరి. మనం మనుషులం గిరి, మన పరిస్థితులు మనల్ని ఎప్పుడూ ఒకేలా ఉండనివ్వవు. ఈ మధ్య నేను ఎంత ధైర్యంగా ఉండాలని ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. సార్, ఆ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చూసి కూడా ఏమీ అనకుండా ప్రశాంతంగానే ఉన్నారా? ఏ గిరి, ఎందుకు అలా అడుగుతున్నావు? నాకు తెలిసి ఒక బిడ్డను పోగొట్టుకుని ఇంకో బిడ్డ హాస్పిటల్లో ఉంటే అంత బాధ అనుభవిస్తున్న వారిలో ఎవరో ఒకరు అయినా మీ మీద కోప్పడాలి. అలా కాకుండా అందరూ అంత శాంతమూర్తులుగా ఎలా ఉన్నారు సార్ అన్నాడు గిరి. అందరూ శాంతంగా ఉన్నారు అని నీతో ఎవరు అన్నారు? ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు నా మీద చాలా కోపంతో ఉన్నారు. ఇంకా అక్కడ వాళ్ళ పెద్దమ్మాయి కూడా లేదు. అక్కడ నాతో సామరస్యంగా ఆ పెద్ద అయిన నారాయణ గారు మాత్రమే మాట్లాడారు. నాకు అయితే ఎందుకో గాని వాళ్ళ మీద కొంత అనుమానంగానే ఉంది సార్. అసలు అలా ఎలా కేసు వాపస్ తీసుకున్నారు అంటూ తనలో తెలియని అనుమానాలను అడుగుతూ ఉన్నాడు గిరి. వాళ్ళు ముందు కేసు గెలవడానికి బాగానే ప్రయత్నించారు. ఆ తర్వాత ఏమైందో గానీ వాళ్ళు కేసును అంతగా పట్టించుకోవడం లేదని అనిపించింది. ఒకవేళ కేసు కోసం లాయర్కు ఇంకా హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ట్రీట్మెంట్కు డబ్బులు లేక అలా ఉండి ఉంటారని ఆ కేసు వాపస్ తీసుకుంటే ఎంతో కొంత డబ్బుని ఇద్దామని అడిగేందుకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కేసు వాపస్ తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు గిరి. కేసును వెనక్కి తీసుకుంటామని అన్నారని నేను. మీ అమ్మాయి చనిపోవడానికి మేమే కారణం కాబట్టి మీకు ఏమిచ్చినా ఆ లోటు అయితే మేము తీర్చలేము, కానీ మీరు ఎంత అడిగినా అంత డబ్బులు అయితే ఇవ్వగలను అని నేను అనగానే, మా అమ్మాయే మాకు లేనప్పుడు ఆ డబ్బు తీసుకుని ఏం చేసుకుంటాము, మాకు ఏ డబ్బు వద్దు అని అన్నాడు నారాయణ. పోనీ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి ట్రీట్మెంట్ ఖర్చులకైనా ఇస్తాను అని నేను అనగానే, మా పెద్దమ్మాయి ఉంది, తను చూసుకుంటుంది, మీకు డబ్బుతో ఏం పని లేదు, మాకు డబ్బుతో ఏం పని లేదు, వెళ్ళి వాటిని మీ అబ్బాయి భవిష్యత్తుకు ఖర్చు పెట్టుకోండి అని కోపంగా అన్నాడు భాస్కర్. నువ్వు అనుమానించాల్సినంతగా అక్కడ ఏమీ లేదు గిరి అని అన్నాడు మోహన్ రావు. ఇక అలా మాటలతో కారు వచ్చి ఆఫీస్ ముందు ఆగింది. ఆఫీస్ స్టాఫ్ అంతా మోహన్ రావు కారు ముందు నిలబడి ఉన్నారు. అది చూసి, మీరందరూ ఏంటి పనులు మానుకుని ఇక్కడ ఉన్నారు అని అన్నాడు మోహన్ రావు. సార్, మీతో పాటు విక్కీ సార్ కూడా వస్తున్నారని తనకి వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ మేము నిలబడి ఉన్నాము అని అన్నాడు అప్పారావు. దాంతో మోహన్ రావుకు మొహం చిన్నబోయింది. విక్కీ తనతో వస్తున్నాడని అందరూ ఎదురు వచ్చి వెల్కమ్ చెప్పేందుకు వాడి కోసం ఇంతమంది ఎదురు చూస్తూ ఉంటే వాడు మాత్రం ఇంతమందితో ఆనందించే క్షణాలను మిస్ అవుతున్నాడు అని అనుకుంటూ, విక్కీ వస్తాడు కానీ మీరందరూ లోపలికి వెళ్ళండి అని అన్నాడు మోహన్ రావు. ఇక అక్కడ ఉన్న వారందరూ నిరుత్సాహంగా లోపలికి వెళ్ళారు. విక్కీకి స్వాగతం పలికేందుకు అందరూ ఆఫీసులో నుంచి బయటికి వెళ్ళినా ఆన్య మాత్రం లోపలే ఉండి తన పనిని తాను చేసుకుంటూ ఉంది. ఈ ఆన్య చెప్పిందే నిజమైంది, అనవసరంగా ఈ పూల బొకేలకు డబ్బులు వేస్ట్ అని అనుకుంటూ వచ్చి, ఆన్య, ఆ విక్కీ ఆఫీస్ కూడా రాడు అని నువ్వు ఎలా గెస్ట్ చేసి చెప్పావే అని అడిగింది స్మిత. ఓ అదా, దానిలో ఏముంది చెప్పు. ఒక అందమైన ఎంజాయ్మెంట్ లైఫ్కి అలవాటు పడినవాడు ఇలా తన లైఫ్లోని ఆనందాన్ని వదిలి కష్టపడి పనిచేయాలంటే అస్సలు అతని మనసు ఒప్పుకోదు. నాకు తెలిసి ఆ సార్ గారు ఇంకా పడక కూడా దిగి ఉండడు అని అంది ఆన్య. ఓ అలా అంటావా? అది కూడా నిజమేలే. జీతంతోనే బ్రతుకు మనది, అందుకే ఆగమేఘాల మీద హడావుడిగా పరుగులు పెడుతూ ఆఫీస్కి వస్తాము. అతను పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, ఇక తనకి నచ్చిన టైంకి వస్తాడు అంటూ వెళ్ళి తన పనుల్లో నిమగ్నమైపోయింది స్మిత. ఇక ఆన్య కూడా చరణ్ క్యాబిన్లోనే కూర్చుని పని చేసుకుంటూ ఉంది. ఇంతలో అక్కడికి చరణ్ వచ్చాడు.
ఏంటి చరణ్, ఈరోజు లేటుగా ఆఫీస్కి వచ్చావు? మా పెద్దమ్మ ఒక చిన్న పని చెప్పింది, అందుకే ఇంత లేట్ అయింది అన్య. ఏంటో ఆ పని తెలుసుకోవచ్చా? అది ఏమీ లేదు, చిన్న పని. నేను ఆఫీస్కి వస్తూ ఉంటే మా పెద్దమ్మ ఫోన్ చేసి నన్ను వచ్చి విక్కీ నాతో పాటు ఆఫీసుకు తీసుకెళ్ళమని చెప్పింది, అందుకే లేట్ అయ్యింది. అవునా, మరి ఏడి మీ అన్నయ్య? వచ్చాడా? వాడైనా వచ్చేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నా ఆఫీస్ నేను ఎప్పుడు రావాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు అని మరలా తన్ని పెట్టి పడుకున్నాడు. వాడిని కూడా పెద్దనాన్న మా ఊర్లో పెంచితే బాగుండేది, ఉదయాన్నే లేవడం అయినా అలవాటు అయ్యేది అని అనుకుంటూ వచ్చి తన సీట్లో కూర్చుని అన్య అక్కడ పనిచేయడం చూసి, చరణ్ ఏంటి అన్య, నువ్వు నీ క్యాబిన్ నుంచి నా క్యాబిన్లోకి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నావేంటి అని అన్నాడు చరణ్. నా క్యాబిన్ను మన చిన్న బాస్కి ఇచ్చారు అంది అన్య. అలా ఎవరు చెప్పారు? మీ పెద్దమ్మ అప్పారావుకు ఫోన్ చేసి చెప్పారు, అందుకే నేను నీ దగ్గరకు నా క్యాబిన్ ఏమో నా ఆఫీస్కి రాని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది అంది అన్య. ఆ మాటతో చరణ్ నవ్వుతూ, ఇది కూడా మన మంచిగా అన్య, ఆ విక్కీ నిన్ను ఏం చేయాలనుకున్నా నేను కూడా నీతో ఉంటాను కాబట్టి నాకు కూడా ముందుగా తెలుస్తుంది, ఎలాగైనా నేను నిన్ను కాపాడుకోగలుగుతాను అని అన్నాడు చరణ్. సరే సార్, ముందు మీరు వర్క్ స్టార్ట్ చేయండి అంది అన్య నవ్వుతూ. మోహన్ రావు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే వెళ్ళి మరలా పడుకుని నిద్రలోకి జారుకున్నాడు. విక్కీ లేరా, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ విక్కీ నిద్ర లేపుతూనే ఉంది రమాదేవి. రాత్రంతా తాగిన మత్తు, కళ్ళు తెరవలేక నోటితో సమాధానమిస్తూ చిరాకు పడుతూ, అమ్మా ముందు నువ్వు నా రూమ్లో నుండి బయటికి వెళ్ళి ఆ డోర్ను క్లోజ్ చేసి వెళ్ళు అన్నాడు విక్కీ. ఇక ఏం చేయాలో అర్థం కాక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమాదేవి. ఉదయం టైం కాస్త మధ్యాహ్నం అయింది, కానీ విక్కీ మాత్రం ఆఫీస్కు రాలేదు. కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్న మోహన్ రావు ఆశలపై నీళ్లు చల్లాడు విక్కీ. ఆన్య, విక్కీ రాడని నీకు ముందే తెలుసా? తెలుసు. మరి తను రాడని తెలిసి కూడా అతన్ని ఆఫీస్కు వచ్చేలా అగ్రిమెంట్ ఎందుకు చేయించావు? అది ముందు ముందు నీకే అర్థమవుతుంది చరణ్ అంటూ తన చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకుని మోహన్ రావు దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఒకసారి వీటిని చెక్ చేయండి, మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అని అన్నారు కదా, దానికి సంబంధించిన వివరాలు మాకు మీరు చెప్తారా లేక విక్కీ సార్ చెప్తారా అని అంది అన్య. వెంటనే మోహన్ రావు చరణ్కి ఫోన్ చేసి, చరణ్ వెంటనే నా క్యాబిన్కి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. చరణ్ వెంటనే అక్కడికి వచ్చాడు. చరణ్, ఆన్య, ఇదిగో ఈ కొత్త ప్రాజెక్టు వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి, మీ ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ను బాగా స్టడీ చేసి దాన్ని చూసుకోండి, ఇప్పుడు ఇది మీ బాధ్యత అంటూ ఫైల్ను చరణ్కి ఇవ్వబోతుంటే ఆ ఫైల్ని వెంటనే ఆన్య తీసుకుంది. దాంతో చరణ్ మోహన్ రావు గారు ఆన్య వైపు చూశారు. సార్ ఈ ప్రాజెక్టును నేను ఇంకా విక్కీ సార్ కలిసి చేస్తాము అని ఆన్య అనగానే, ఆన్య నేనా బాస్ లేక నువ్వా? నేను చెప్పేది మాత్రమే మీరు చేయండి, ఇక మీరు వెళ్ళొచ్చు అని కోపంతో అన్నాడు మోహన్ రావు. అసలు ఆన్య అన్న మాట వినడమే మోహన్ రావుకు కంగారు మొదలైంది. తన కొడుకు కోపం గురించి మోహన్ రావుకి బాగా తెలుసు. అలానే ఆన్యతో కలిసి ప్రాజెక్టు పనిని అప్పగించితే వాడు ఈ అమ్మాయిని ఏం చేస్తాడో అని ఒక్కసారిగా తన మనసుకు భయం వేసి ఆన్యపై అలా అరిచేశాడు మోహన్ రావు. మోహన్ రావుకు ఆన్య కోపం తెప్పించింది అని చాలా అసహనంగా, ఆన్య నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువగా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు అని అన్నాడు చరణ్ కోపంతో. నేనా? ఇప్పుడు నేనేమన్నాను చరణ్ అంది ఆన్య. నువ్వు అనాల్సినవి అన్నీ అనేసి ఆ తర్వాత ఏమీ తెలియని దానిలా ఇప్పుడు నేనేమన్నాను అని అంటావు అంటూ ఆన్య వైపు చూస్తూ లోపలికి వచ్చింది స్మిత. చరణ్, ఈ మధ్య మన ఆన్యలో చాలా మార్పు కనబడుతుంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉందో అలా లేదు కదా అంది స్మిత. స్మితకు ఆన్య గురించి నిజం తెలుస్తుందా? వాళ్ళ పెదనాన్నను మాటలతో బాధ పెడుతున్న ఆన్యను చరణ్ ఏమంటాడు? ఆన్య విషయంలో ఇక విక్కీ ఏం చేస్తాడు? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.